హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఒక మంచి వంటకం నేర్చుకుందామా, తెలుసుకుందాం. సో ఎలా చేయాలి అని. సో ఫస్ట్ ఆనియన్స్ ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇది కిడ్స్కి చాలా ఇష్టం అండి. కిడ్స్కి మనం కొన్ని వెజిటబుల్స్ వేస్తే అసలు తినరు, సపరేట్గా అదే పెడతాయి. కానీ ఇలా మిక్స్ చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది. దీని నేమ్ మనం లాస్ట్లో చెప్పుకుందాం, ఫస్ట్ చెప్పుకుందామా? ఫస్ట్ చెప్పుకుందాం. ఆలు ఆనియన్ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా చేశారంటే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఆలును కూడా ఇలా మనం స్ట్రైట్గా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా ఉంటుంది. బాగా మగ్గిపోతాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో క్యాప్సికమ్ని కూడా మనం ఇలాగ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. సో ఆనియన్ అండ్ ఆలు అండ్ క్యాప్సికమ్ ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుని ఆయిల్ వేసుకుని అందులో బాగా మగ్గేదాకా వేయించుకోవాలి. సో ఇందులో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకుని మళ్ళీ బాగా వాటిని మనం మగ్గనివ్వాలి. సో ఫ్రెండ్స్, అన్ని ప్రోటీన్, విటమిన్ అన్నీ కావాలి అంటే పిల్లలకి సపరేట్గా పెడితే తినరు. సో అది ప్రతి పేరెంట్కి కొంచెం కష్టమైన విషయమే. పిల్లలకి ఫుడ్ పెట్టాలంటే అన్ని ప్రోటీన్, విటమిన్స్ కలిసిన ఫుడ్ పెట్టాలి అంటే కష్టమే. సో మనం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అండ్ మంత్లీ ట్వైస్ అలా పిల్లల కోసం ఇలా ట్రై చేసామంటే సూపర్గా ఉంటుంది. వాళ్ళు చాలా బాగా లైక్ చేస్తారు కూడా. ఈ డిష్ని అయితే చాలా బాగా లైక్ చేస్తారు. స్పెసిఫిక్గా పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరైనా సరే సూపర్గా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సో నేను ఇందులో పసుపుని యాడ్ చేశాను. ఇలా పసుపుని నీట్గా మనం యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం బాయిల్ చేస్తున్నాం? ఎగ్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. సో ఇందులో మనం ఏమేమి వేయబోతున్నాం? ఆనియన్, ఎగ్స్ అండ్ ఆలు అండ్ క్యాప్సికమ్. సో ఆలు, ఎగ్, ఆనియన్ ఫ్రై చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. దీని ఎగ్ బుజ్జి ఫ్రై అని కూడా అంటారు. సో ఇక్కడ మనకి ఆలు అండ్ క్యాప్సికమ్, ఆనియన్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా దాన్ని ఇష్టంగా లైక్ చేస్తారు. ఒకసారి మీరు ట్రై చేస్తే అప్పుడు మీకు కూడా నిజంగా అర్థమవుతుంది. నేను దీంట్లో లైట్గా కొంచెం మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేలాగా బాగా మిక్స్ చేసుకోండి, బాగా కలుపుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనం చేసి పెట్టుకోవాలి. సో ఇది బాగా బ్రౌన్ కలర్ కూడా వచ్చింది. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయింది. మంచి ఫ్లేవర్ వస్తుంది. వావ్, సూపర్ ఫ్లేవర్లా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో మనం ఆల్రెడీ ఉడకబెట్టి తరిగి పెట్టుకున్న ఎగ్స్ని మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ అనేది, బాయిల్ అయిన ఎగ్ అనేది మనకు 1 డే అండ్ ఉడకబెట్టిన తర్వాత 7 or 6-8 hours మాత్రమే అది మనకు ఎగ్లా ఉంటుంది, తినగలిగే ఎగ్లా ఉంటుంది. తర్వాత అది మనకు బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా బాయిల్ చేసిన ఎగ్ని మనం 6 and 7 hours లోపే తినేయాలి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే, తెలిసి చేసినా తెలియక చేసినా, ఇంతవరకు మనం తెలియక చేసినా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మాత్రం అస్సలు తినద్దు. ఉడకబెట్టిన ఎగ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మాత్రం అస్సలు తినద్దు. నేను ఇందులో మసాలాలు యాడ్ చేశాను. మసాలాలు ఏంటి అంటే కాశ్మీరీ చిల్లీ పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి అండ్ లైట్గా గరం మసాలా నేను ఇందులో యాడ్ చేశాను. లైట్గా గరం మసాలా అండ్ ఇందులో నేను కొంచెం కసూరి మెంతిని కూడా అందులోనే యాడ్ చేశాను. మొత్తం అన్నీ కలిపి ఒక బౌల్లో పెట్టుకొని దాన్ని లాస్ట్లో ఇలా మొత్తం అన్నిటి మీద అప్లై చేశాను. ఇలా సో ఫ్రెండ్స్, ఇలా నీట్గా వచ్చేసింది. లాస్ట్లో మనకు మంచి ఫ్లేవర్ రావడానికి, రిచ్ ఫ్లేవర్ రావడానికి వావ్ సూపర్గా ఉంది కదా. సో ఇలా నేను అన్నిటినీ పుదీనా, కొత్తిమీర, కరివేపాకుని ఇలా యాడ్ చేశాను. ఇది మనకు రెస్టారెంట్లో చాలా కాస్ట్. అండ్ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే